ఏం పేరండి? సురేష్ రెడ్డి, మల్లాపూర్. ఎక్కడ? మల్లాపూర్. మల్లాపూర్ కాన్స్టెన్సీ కొరుట్ల. కోరుట్ల. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తుంటాం. అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తుంటారా? ఎంత ఉంటుంది అన్న? అగ్రికల్చరా 7-8 acres ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో అంటే ఇక్కడ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఇప్పటి వరకు మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎట్లా చేసింది? ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు. ప్రతి విలేజ్కి డబుల్ రోడ్లు ఉన్నాయి. ప్రతి విలేజ్లో కమ్యూనిటీ హాల్లకు డెవలప్మెంట్ చేశారు. ప్రతి ఏ విధంగా చూసుకున్నా కానీ బాగా డెవలప్మెంట్ అయింది. అవినీతి రహిత పాలన అందించాడు. సార్ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, తెలంగాణ వచ్చిన తర్వాత థర్డ్ టైం అనుకుంటా ఎన్నికలు. సో ఈసారి ఎట్లా ఉంటుంది అన్న కోరుట్లలో? వన్ సైడ్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మా దగ్గర పింఛన్దారులే 73,000 పింఛన్లు ఇస్తున్నారు. నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ అనుకుంటా మా కొట్ల కాన్స్టిట్యున్సీ. అంతేందుకండి, నాకు సొంతంగా బెనిఫిట్ పొందింది, రుణమాఫీ బెనిఫిట్ పొందిన 2 times. రైతు బంధు వచ్చింది, నాకు ట్రాక్టర్ ఇచ్చాడు అగ్రికల్చర్. దాంతో మాకు ఎంతో సేవ్ జరిగింది. లేదు, ఇంతకుముందు మాకు రైతులకు ఇచ్చారు. ఓకే, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే కొడుకు సంజయ్ కుమార్ కి ఇచ్చారు టికెట్. కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఒకవేళ ధర్మపురి అరవింద్ ఇక్కడ పోటీ చేస్తాడు అని చెప్పి ఒక చిన్న సోషల్ మీడియాలో అయితే వినిపిస్తుంది. సో ఏం చెప్తారన్న ఈసారి ఎట్లా ఉంటుంది? మేము కూడా సోషల్ మీడియా చూస్తున్నాం. ధర్మపురి అందరూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనేది బీజేపీ తరఫున అంటున్నారు. కాకపోతే మేమనేది ఏంటంటే, రైతులకు మాకు ధర్మపురి అరవింద్ అనేటోడు ఎంపీగా నిలబడ్డప్పుడే 5 రోజుల బాండ్ పేపర్ రాసి ఇచ్చాడు, పసుపోటీ తీసుకొస్తా అని. 5 ఏళ్ళు గడిచినాక ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 days బ్యాక్ ఏదో మోడీతో మీటింగ్ పెట్టించి మళ్ళీ ఎన్నికల కోసం పసుపోటు డ్రామా ఆడాడు. అటువంటి వాడికి ఎమ్మెల్యేగా మా దగ్గర ఏరు ఫ్యాక్టరీ తెరిపిస్తున్నాడు, దాని అయితే ఊసేత్తడం లేదు. అటువంటి వాళ్ళకైతే నిలబడతాడని మేము అనుకోము. నిలబడ్డా కానీ చిత్త ఓడించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అంతేనా? అంటే ఇక్కడ మన డాక్టర్ సంజయ్ కుమార్ అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. సో ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అదే గురించి చెప్పాలంటే ఫస్ట్ మాట డిస్కౌంట్ డాక్టర్గా పేరు వచ్చింది మా కాన్స్టిట్యున్సీలోనే. డాక్టర్ సంజయ్ అంటే డిస్కౌంట్ డాక్టర్గా పేరు వచ్చింది. చాలా మందికి చాలా రకాలుగా హెల్ప్ చేశాడు. అంతేందుకంటే నేను ఒక 2 పేషెంట్లను తీసుకుని వెళ్తే మీరు ఎక్కడైనా అడిగిండు అతను. అడిగితే కొట్ల కాన్స్టిట్యున్సీ అంటే ఓపీ వాపస్ ఇచ్చేశాడు. 1500-2000 ఓపీ ఉంటుంది యశోద హాస్పిటల్లో. ఇచ్చి ఉల్టా బస్ కిరాయిలు ఇచ్చాడు. అటువంటి డాక్టర్. మరి ఈసారి టీవీ పోటీ చేయబోతున్నాడు అంటే సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు నుంచి వాళ్ళ కొడుకు ఇస్తున్నాడు టికెట్. ఎట్లా మరి గెలుస్తాడంటారా ఈసారి? ఖచ్చితంగా గెలుస్తాడు. గత 5 సంవత్సరాల నుంచి ప్రజలను తిరుగుతుండు. విద్యాసాగర్ రావు తిరుగుతురు, సంజయ్ గారు తిరుగుతురు. ఖచ్చితంగా గెలుస్తాడు, బంపర్ మెజార్టీతో గెలుస్తాడు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ.